This conference will now be recorded. సో ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే గన ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను ఏంటి ఒక బోర్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అనేసి. చేసుకున్నారా అందరూ? ఒక బోర్డ్ పిఎన్జిని డౌన్లోడ్ చేసుకోమన్నా, చేసుకున్నారా? రెస్పాండ్ అవ్వండి. ఒక బోర్డ్ పిఎన్జి ఓన్లీ ఒకరు మాత్రమే డౌన్లోడ్ చేశారా? రిమైనింగ్ ఓకే. అది టాస్క్ మీరే చేసుకోవాలి. బోర్డ్ అయినా కూడా జస్ట్ నేను వేరేలా చూస్తాను. సో మనం ఎక్కడ దాకా కంప్లీట్ చేసామండి? ఎఫెక్ట్స్ దాకా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏంటి? లాజిక్స్. సో లాజిక్స్ మీరు చూసారంటే అందులో ఏమేమి ఉన్నాయి? పోర్టల్ ఉంది, ట్రాన్స్ఫార్మ్, పోర్టల్, గేట్ కీపర్, పాత్ అండ్ మెనోజియం. సో ఫస్ట్ చూద్దాం ట్రాన్స్ఫార్మ్స్. సో ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో ఎవరు అడిగారు, నాకైతే ఐడియా లేదు నేము. ఒక ఆబ్జెక్ట్ని ఒకే ప్లేస్లో మూవ్ చేయలేమా అని అడిగారు. సో by using transforms we can move the objects in certain place. సో ఇక్కడ చూసారంటే నేను ట్రాన్స్ఫార్మ్స్ ని తీసుకుంటున్నా ఇక్కడ. సో ఒక ట్రాన్స్ఫార్మ్ ని ప్లేస్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ చూడొచ్చు. సో ఇందులో మనం చేంజ్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ అఫెక్టెడ్ ఆపరేషన్. ఓకేనా? అఫెక్టెడ్ ఆపరేషన్ లో ఏం చేస్తున్నాం మనము? రీప్లేస్ అంటే ఏమవుతుంది? రీప్లేస్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఓకే, ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఇంకొక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయడం అంటున్నారు. ఓకే, మీరు చెప్పిన వేలో అది కూడా కరెక్టే. బట్ ఇందులో వచ్చేసరికి మనం ఇచ్చే వాల్యూ, ఓకేనా, మనం ఇచ్చే వాల్యూని రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే అఫెక్టెడ్ ఆపరేషన్ లో, సో ఇక్కడ యాడ్ అనేసి ఉంది, మల్టిప్లై అనేసి ఉంది, రీప్లేస్ అనేసి ఉంది. సో ఇన్ కేస్ యాడ్ అన్నప్పుడు ఏమవుతుంది? సపోజ్ నేను ఒక ట్రాన్స్ఫార్మ్ కి ఇక్కడ లీనియర్ వెలాసిటీ మాడిఫైయర్ లో ఒక వాల్యూ ఇస్తాను 5 అనుకోండి. ఇప్పుడు యాడ్ అని ఇస్తే ఏమవుతుంది? 5 + 5 అనేది యాడ్ అవుతుంది, 5 కి +5 అవుతుంది. అదే మల్టిప్లై అన్నప్పుడు ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. బట్ రీప్లేస్ అన్నప్పుడు ఏమవుతుంది? ఎటు ప్లేస్ చేసినా కూడా వాల్యూ అనేది సేమ్ గా ప్లేస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? అఫెక్టెడ్ ఆపరేషన్ లో రీప్లేస్. సో ఇక్కడ ఏముంది నెక్స్ట్? అఫెక్టెడ్ అసెట్. సో అఫెక్టెడ్ అసెట్, ఏ అసెట్ కి అయితే మనం ఇస్తున్నామో ఆ అసెట్ యొక్క నేమ్. ఏ అసెట్ అయితే మనం ప్లేస్ చేస్తున్నామో ఆ అసెట్ యొక్క నేమ్ ఇక్కడ మనము చూసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూసారంటే ఇక్కడ క్రేట్ అనేసి ఒకటి ఉంది, పైన క్రేట్ అనేసి కింద ఒకటి ఉంది. సో ఇలా నేమ్స్ అనేవి రిపీట్ అయినాయంటే ట్రాన్స్ఫార్మ్ వర్క్ అవ్వదు. ఇలా నేమ్స్ అనేవి రిపీట్ అయితే ట్రాన్స్ఫార్మ్ అన్నది వర్క్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి మీరు ప్లేస్ చేశాక నాకు ట్రాన్స్ఫార్మ్ వర్క్ అవ్వలేదు అని చెప్పకండి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ టైమ్స్ అసెట్ రిపీట్ అయితే ట్రాన్స్ఫార్మ్ వర్క్ అవ్వదు, ఓకేనా? సో చూద్దాం. సో నేను ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నా.
సో మీరు అడిగారు స్నోమ్యాన్ అనేసి, స్నోమ్యానే తీసుకుందాం. సో ఇక్కడ అఫెక్టెడ్ అసెట్ లో ఏమిస్తాము, ఇప్పుడు అఫెక్టెడ్ అసెట్ లో నేమ్ ఏమిస్తున్నామంటే స్నోమ్యాన్. సో ఈ ట్రాన్స్ఫార్మ్స్ కి మధ్యలో మనం ఏం ప్లేస్ చేస్తున్నామంటే స్నోమ్యాన్ ని ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? సేమ్ ట్రాన్స్ఫార్మ్ ని డూప్లికేట్ చేశాను నేను. సో ఇక్కడ ఏంటి, సేమ్ అవే అఫెక్టెడ్ ఆపరేషన్ రీప్లేస్ అఫెక్టెడ్ అసెట్ స్నోమ్యాన్. ఓకేనా? స్క్రీన్ స్ట్రక్ అవుతుందా మా? మేబీ మాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా మనకి? ఇక్కడ ఎయిర్టెల్ సిగ్నల్స్ అస్సలు లేవు. వెయిట్, నేను నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు విజిబుల్ అవుతుందా స్క్రీన్? స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుందా? ఓకే. సో ఇక్కడ చూసారంటే గిన ట్రాన్స్ఫార్మ్స్ ని నేను ప్లేస్ చేశాను. సో లెఫ్ట్ ఒక ప్లాట్ఫామ్, రైట్ సైడ్ ఇంకొక ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసారంటే అఫెక్టెడ్ ఆపరేషన్ రీప్లేస్ అఫెక్టెడ్ అసెట్ స్నోమ్యాన్. ఓకేనా? 2 ట్రాన్స్ఫార్మ్స్ కి అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అసెట్ అనేది మనకి ఈ 2 ట్రాన్స్ఫార్మ్స్ మధ్యలో వర్క్ అవ్వాలి. అంటే ఈ 2 ట్రాన్స్ఫార్మ్స్ సర్టన్ ప్లేస్ లోనే మూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాము, ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఎలా వెళ్ళాలి మనకి స్టార్టింగ్? సో టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షన్, అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏంటి, ఈ డైరెక్షన్ లోనే కదా ఫస్ట్ మూవ్ అవ్వాల్సింది. ఈ డైరెక్షన్ లో మూవ్ అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మ్ కి టచ్ అయ్యి మరి రిటర్న్ రావాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ యొక్క ట్రాన్స్ఫార్మ్. సో లెఫ్ట్ సైడ్ యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ లో ఇక్కడ లీనియర్ వెలాసిటీ మాడిఫైయర్ లో పాజిటివ్ వాల్యూ ఇస్తున్నా. ఓకేనా? సో అగైన్ రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ లో లీనియర్ వెలాసిటీ మాడిఫైయర్ లో -5. ఓకేనా? ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ కాబట్టి వర్క్ అవ్వాల్సిందేది. సో మన ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆబ్జెక్ట్ ఇక్కడ మూవ్ అవ్వాల్సిందేది, ఆబ్జెక్ట్ కి కూడా లీనియర్ వెలాసిటీ ఇవ్వాలి. ఓకే? సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అనేది మూవ్ అవుతూ ఉంది.
ఐ థింక్ మీకు సరిగా కనిపించట్లే అనుకుంటా. కెమెరా పొజిషన్ చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనం ఎక్కడైతే ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసామో ఇచ్చిన ప్లేస్ లోనే మూవ్ అవుతూ ఉంది. సో నేను ఇచ్చిన స్పీడ్ ఎంత ఇచ్చాను, 5 మాత్రమే ఇచ్చాను. ఓకేనా, మీకు ఇంకా స్లో మూవ్ అవ్వాలంటే ఇంకా వాల్యూ తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు స్పీడ్ గా మూవ్ అవ్వాలంటే. సో ఇందులో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారంటే గిన మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఎవరికైనా వచ్చింది ఒక డౌట్ ఇక్కడ? ఈ ఆబ్జెక్ట్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఏంటి బిందు ఆ డౌట్? సో రొటేట్ అవ్వట్లేదు. ఎలా అయితే ఆబ్జెక్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుందో అలానే రిటర్న్ అవుతున్నాడు. సో అది కూడా చూద్దాం. సో ఫేస్ అనేది ఫ్లిప్ ఎలా అవ్వాలి అనేసి చూద్దాం. సో ఇక్కడ చూసారంటే గిన ఈ ఆబ్జెక్ట్ యొక్క స్కేల్, ఈ ఆబ్జెక్ట్ యొక్క స్కేల్, సో ఇక్కడ ఎంత ఉంది, 1 1. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ లో స్కేల్ మోడిఫైర్ ఉంది కదా, స్కేల్ మోడిఫైర్. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క స్కేల్ వాల్యూస్ ఇవ్వాలి, ఆబ్జెక్ట్ యొక్క స్కేల్ వాల్యూస్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్స్ వర్క్ అయిందా? సారీ, ట్రాన్స్ఫార్మ్స్ అర్థమైందా మీకు ఇప్పుడు? రెస్పాండ్ అవ్వండి. ట్రాన్స్ఫార్మ్స్ వర్క్ అవుతుందా? సారీ, అర్థమవుతుందా అందరికి? సో ఇప్పుడు నేను ఎక్స్ డైరెక్షన్ లో చూపించాను మీకు. సో మీరేం చేయాలంటే టాస్క్, సో మీరేంటంటే చేయాల్సింది వై డైరెక్షన్ లో మీరు చేసి చూపించాలి. నేను ఎవరికైతే స్క్రీన్ ప్రెజెంటింగ్ చేయమంటానో వాళ్ళు చేసి చూపించాలి నాకు. ఓకేనా? ఓకే, ప్రాపర్టీస్ నేను చూపిస్తానండి అరవింద్. సో ఇది ఎక్స్ డైరెక్షన్. వై డైరెక్షన్ లో అంటే ఏంటి, పైకి కిందకి మూవ్ అవ్వడం మీరు చేయాలి. సో ఇక్కడ ఏమేంటంటే ఈయన ఒక ట్రాన్స్ఫార్మ్ ని తీసుకున్నాను, మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఒక ట్రాన్స్ఫార్మ్ ని తీసుకున్నాను. సో ఆ ట్రాన్స్ఫార్మ్ కి అఫెక్టెడ్ ఆపరేషన్ లో రీప్లేస్, అఫెక్టెడ్ అసెట్ లో ఏ అసెట్ అయితే తీసుకున్నామో ఆ అసెట్ యొక్క నేమ్. ఓకేనా, అసెట్ యొక్క నేమ్ మరి చెప్తున్నాను, అసెట్ నేమ్ రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి క్రియేట్ అనేది 2 టైమ్స్ ఉంది, సో అలా రిపీట్ అవ్వకూడదు. సో ట్రాన్స్ఫార్మ్స్ లో ఏదైతే ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసామో ఆబ్జెక్ట్ వర్క్ అవ్వాలి అంటే సర్టన్ ప్లేస్ లో మూవ్ అవ్వాలి అంటే దానికి లీనియర్ వెలాసిటీ ఉండాలి కదా. సో దానికోసం మనం లీనియర్ వెలాసిటీ అప్లై చేసాం. సో నేను ఒక వాల్యూ ఇచ్చాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాన్స్ఫార్మ్ లో పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే ఆబ్జెక్ట్ రైట్ సైడ్ కి మూవ్ అయిన తర్వాత ఎటు పక్క రీప్లేస్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కి. సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి కాబట్టి, అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ తగిలినప్పుడు ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ వాల్యూ 5 ఇచ్చాను. సో ఈ ట్రాన్స్ఫార్మ్ లో చూసారంటే -5 ఇచ్చా, ఎందుకు, మైనస్ యాక్సిస్ లో మూవ్ అవ్వాలి కాబట్టి -5. ఓకేనా, చూసుకోండి నేను ఏమేమి ప్రాపర్టీస్ ఇచ్చానో చూడండి. సో ట్రాన్స్ఫార్మ్స్ ఒక్కటి మీకు క్లియర్ గా అర్థమైతే రిమైనింగ్ ఈజీగా అర్థం అవుతాయి. సో ఇప్పుడు 10:36 అయింది. సో 10:41, 5 minutes టైం తీసుకొని చేయండి. ఓకేనా, ఎక్స్ వై రెండు చేయండి మీరు.
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఒకటే ఉంటాయి అరవింద్. ఏమంటే నెగిటివ్ వాల్యూస్ ఇస్తాం అంతే. ఓకే అరవింద్, ఎక్స్ లో వర్క్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు వైలో చేయండి మీరు. సో చేసారా అందరూ ఎక్స్ వైలో 1041? రెస్పాండ్ అవ్వండి. చేసారా అందరూ? ఎక్స్ వై మా ఉన్నారా లేదమ్మా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఇంకొక 5 minutes తీసుకోండి.
సో చేశారమ్మా దివ్య? బై డైరెక్షన్ లో చేశారా? డైరెక్షన్ లో చేశాను సార్. ఓకే, వర్క్ అవుతుందా వై డైరెక్షన్ లో? సార్ అప్ అంటే పైకి కిందికి రావాలి కదండి సార్. అవునమ్మా, ఎస్ సార్ ఒకసారి చేశాను సార్. చూపిస్తారా? మీ స్క్రీన్ షేర్ ఇస్తారా? ఓకే సార్. ఓకే సార్. షేర్ ఇచ్చాను చూడమ్మా. కనిపిస్తుందా సార్? ఇంకా లేదమ్మా, కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే. అంటే నా స్క్రీన్ మీ స్క్రీన్ ఇప్పుడు ఒకసారి కనిపిస్తుంది. ప్లే చేస్తాను సార్. ఓకే ఓకే సార్. సార్ ఇక్కడ ఇది మినిమైజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏది మినిమైజ్ అవ్వాలంటే అమ్మా? అంటే స్క్రీన్ షేర్ చేసేటప్పుడు సైడ్ కి గో టు మీటింగ్ చార్ట్ అని వచ్చింది సార్. అది మినిమైజ్ అవ్వదమ్మా, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీకు అంటే అక్కడ మీకు విజిబుల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మీ స్క్రీన్ ఎలా షేర్ అవుతుంది అందరికి అనేసి అక్కడ మీకు విజిబుల్ అవుతుంటుంది. అది మినిమైజ్ చేయడానికి అవ్వదు. ఓకే సార్. ప్లే చేస్తాను సార్. ఓకే అమ్మా. ఇంతే కదండి సార్? అక్కడ నాకు అయితే మీరు ఓపెన్ చేసిన ఫోల్డర్ నాకు విజిబుల్ అవుతుంది, సాఫ్ట్వేర్ విజిబుల్ అవ్వట్లేదు. మీరు ఒకసారి మీ స్క్రీన్ లో చూడండి, ఏం కనిపిస్తుంది? నాకు ఈ స్క్రీన్ లో స్నోమ్యాన్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది సార్. సో రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుందా? ఓకే అమ్మా, ఇప్పుడు ప్రివ్యూ చూపించండి సార్. ప్లే చేసి చూపించాలి సార్. ఇప్పుడు ప్లే చేయండి. ఎవరికి విజిబుల్ అవ్వట్లే అన్నారు సార్. ఇప్పుడు కనిపిస్తుందా సార్? ప్రివ్యూ అయితే కనిపిస్తుందమ్మా, కానీ మూవ్మెంట్ లేదు. అంటే ఇక్కడ నాకు అవుతుంది సార్. ఓకే అమ్మా, ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా మనకి స్లో అవుతుంది. సో ఓకే, వర్క్ అవుతుంది కదా దాంట్లో? ఓకే ఓకే అమ్మా, ఒక్క నిమిషం వినండి. మీరు దాంట్లో ప్రాపర్టీస్ ఏమేమి చేంజ్ చేశారో రిమైనింగ్ వాళ్ళకి చూపించండి. ఓకే సార్, 1 minute. హలో సార్. చెప్పండి. సార్ ఇక్కడ పీపుల్ కెన్ సీ యువర్ స్క్రీన్ అని చెప్పి జస్ట్ అంటే అలా వచ్చింది సార్. నేను మళ్ళీ తర్వాత వేరే చేస్తుంటే అక్కడ స్క్రీన్ అక్కడ అప్లోడ్ ఎలా చేయాలి సార్? అంటే నెక్స్ట్ సీన్ కి వెళ్ళేలాగా. నెక్స్ట్ సీన్ మీరు చేంజెస్ చేస్తూ ఉంటే కానీ వాళ్ళకి విజిబుల్ అవుతూ ఉంటుంది, దాంట్లో ఏం లేదు. మీరు మీ సాఫ్ట్వేర్ లో మాత్రమే వర్క్ చేస్తూ ఉండండి, పక్కన దాన్ని వదిలిపెట్టేసేయండి. ఓకే. ప్రివ్యూ క్లోజ్ చేసేసి ఓకే సార్. మీరు ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఏమేమి చేంజెస్ చేశారో చెప్పండి. ట్రాన్స్ఫార్మ్స్ లో ప్రాపర్టీస్ అంటే వై డైరెక్షన్ లో ప్రాపర్టీస్ ఎక్కడ ఇచ్చారు? సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది స్నోమ్యాన్ కి కింద పైన ప్లే చేసుకున్న తర్వాత కింద ట్రాన్స్ఫార్మ్ కి
స్కేల్ మాడిఫైర్ లో అంటే నేను స్కేల్ 0.8 తీసుకున్నాను సార్ స్నోమ్యాన్ కి. సో స్కేల్ Okay. మాడిఫైర్ లో 0.8 తీసుకున్నాను సార్. తర్వాత కింద ట్రాన్స్ఫార్మ్ కి లీనియర్ వెలాసిటీ మాడిఫైర్ లో y డైరెక్షన్ లో 4 ఇచ్చాను సార్. అంటే అప్వర్డ్ మూవ్మెంట్ కాబట్టి పాజిటివ్ రావాలని 4 ఇచ్చాను సార్ y ప్లేస్ లో. అఫెక్టెడ్ అసెట్ స్నోమ్యాన్, అఫెక్టెడ్ రీజియన్ రీప్లేస్ ఇచ్చాను సార్. ట్రాన్స్ఫార్మ్ ని సెలెక్ట్ చేయండి మా. ట్రాన్స్ఫార్మ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాను సార్ ట్రాన్స్ఫార్మ్ ని. పక్కన ప్రాపర్టీస్ విజిబుల్. ఓకే, ఇప్పుడు విజిబుల్ అవుతాను. ఓకే సార్. ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు కింద ట్రాన్స్ఫార్మ్ కి లీనియర్ వెలాసిటీ మాడిఫైర్ 4 తీసుకున్నాను సార్ కింద. ఓకే. సో ఒకసారి ఆబ్జెక్ట్ పైన అలాగే క్లిక్ పైన చేయండి. ట్రాన్స్ఫార్మ్ ఒకసారి ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పైన స్కేల్ క్లిక్ చేయండి. 0.8 తీసుకున్నాను సార్. క్లిక్ స్కేల్ చేశాను సార్. కాదమ్మా. ఓకే, ఇక్కడ నాకు ప్రాపర్టీస్ విజిబుల్ అవ్వలేదు. అది స్లో ఉన్నట్టుంది సార్. సో ఇక్కడ మాక్సిమమ్ మీరు చెప్పిన ఓకే, మీరు చూసిన ప్రాసెస్ అంతా కరెక్టే, గుడ్, నేను కానట్లేదు. ఇక్కడ మీరు y డైరెక్షన్ లో 4 ఇచ్చారు. ఓకే, స్కేల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేశారు. బట్ చాలా వరకు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఆబ్జెక్ట్ లో మీకు 4 బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 బాక్సెస్ ఓకే అవుతుంది. ఇప్పుడు థర్డ్ వన్ అంటే సెకండ్ వన్ ఫస్ట్ వన్ తీసుకున్నాను సార్. అదే అమ్మా, చాలా వరకు ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇప్పుడు స్క్రీన్ ఏంటి విజిబుల్ ఉందా సార్? విజిబుల్ అవుతుందమ్మా. ఇప్పుడు ఓకే, మీరు కరెక్ట్ గానే ప్రాపర్టీస్ అది కూడా రిమైనింగ్ వాళ్ళు చూడాలి కదా, అందుకని మీకు అది షేర్ చేయమన్నా. ఓకే అమ్మా, అంటే నాది స్క్రీన్ షేరింగ్ స్లో అవుతుంది ఇక్కడ. లేదమ్మా, నెట్ ప్రాబ్లం వల్ల ఒకసారి స్లో అవుతుంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ గుడ్, బాగా చేశారు. ఓకే సార్. ఓకే అమ్మా. సో అరవింద్, మీరు కూడా స్క్రీన్ షేర్ ఇస్తారా? ఓకే అరవింద్, నేను సార్ క్లోజ్ చేసేయాలా సార్ గో టు మీటింగ్ అనేది? క్లోజ్ చేశాను. మీరు అక్కడ క్లోజ్ చేయకండి, జస్ట్ మీ స్క్రీన్ షేర్ స్టాప్ చేసేయండి, స్టాప్ అవుతుంది. ఓకే సార్. Sir, is it visible now? మా మొబైల్ ఏదైనా ఒక దాంట్లో మైక్ మ్యూట్ చేయండి, రెండిట్లో మైక్ అన్మ్యూట్ చేయకండి, రెండిట్లో, ల్యాప్టాప్ లోను. No sir, no sir, only single ones. Okay. Class went no. Sir, can I show the preview or this properties, sir? ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేంజెస్ చేశారు అండ్ ఒకసారి ప్రివ్యూ చూపించండి. ఓకే సార్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కి వచ్చేసరికి ఇక్కడ లీనియర్ మాడిఫైర్ ఉంది కదా సార్. మాడిఫైర్ లో నేను సెకండ్ వాల్యూలో ఇచ్చాను సార్. సెకండ్ వాల్యూ ఏంటంటే వచ్చిన స్పీడ్ లోని ఎంత డిక్రీజ్ చేయాలి, నెక్స్ట్ ఇంకా ఎంత ఇంక్రీజ్ చేయాలనేది సార్. ఆబ్జెక్ట్ అనేది నేను స్పీడ్ అనేది 4 ఇచ్చాను సార్. ఈ 4 ఇచ్చాను కాబట్టి ట్రాన్స్ఫార్మ్ మాడిఫైర్ లోని -8 ఇచ్చాను సార్. అంటే 4 డిక్రీజ్ అయిపోయి మళ్ళీ 4 ఇంక్రీజ్ అవుతుంది సార్ అలాగా. ఓకే, ఒకసారి ప్రివ్యూ చూపించండి. ఇంకా సార్ ప్రివ్యూ. సో ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ వచ్చేసరికి స్పీడ్ మొత్తం 0 అయిపోయి నెగిటివ్ కి వెళ్తుంది సార్, -4 అనేది. ఓకే, సో ఇక్కడ మీరు యాడ్ చేశారనమాట. ఓకే ఓకే, వెరీ గుడ్ అరవింద్, కొంచెం డిఫరెంట్ గా చేశారు. సో ఒక ట్రాన్స్ఫార్మ్స్ లో 4 ఇచ్చేసి ఇంకో ట్రాన్స్ఫార్మ్స్ లో -8 ఇచ్చారు, అంతేనా? సార్. ఓకే 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 అరవింద్.
sir, shall I stop my screen share, sir? Okay. సో రిమైనింగ్ అందరు చేశారు కదా వై డైరెక్షన్ లో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళ స్క్రీన్ షేర్ ఇచ్చారు, వై డైరెక్షన్ లో ఎలా అనేది క్లియరా మీకు? సో వై డైరెక్షన్ లో ఇలా చేసాం, ఓకేనా. ఎక్స్ లో అయితే ఇలా, వై లో ఇలా. సో మీరు ఓకే అమ్మా విక్టోరియా రాణి, ఓకే. సో మీరు ఇంకొకటి ఏంటంటే గిన, ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ కి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాను. మీరు అడిగారు సార్ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు బోట్ మూవ్ అవ్వాలనేసి. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ కి బదులు బోట్ ని ప్లేస్ చేసుకోండి, ఓకేనా. బోట్ ని ప్లేస్ చేసుకొని అంటే ఏంటి, బోట్ ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్స్ ప్లేస్ చేస్తే గిన మూవ్ అవుతూ ఉంటుంది, మీరు అక్కడ క్యారెక్టర్ ఉన్నా లేకున్నా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే దానికి వేకప్ ని యాడ్ చేసుకోండి. అంటే క్యారెక్టర్ దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ కొలిజన్ బేస్ చేసుకొని ఎప్పుడైతే క్యారెక్టర్ కి బోట్ కి టచ్ అవుతాడో ఆబ్జెక్ట్ అనేది అప్పుడు మూవ్ అవ్వాలి, ఓకేనా. అలా మీరు చేసుకోవచ్చు ఇంకా. సో నెక్స్ట్, సో ట్రాన్స్ఫార్మ్స్ అందరు క్లియర్ కదా అందరికి? మా రెస్పాండ్ అవ్వండి మా ఒకసారి. ట్రాన్స్ఫార్మ్స్ అందరు క్లియరే కదా? Only 1% has been responded. What about remaining? ఓకే. సో మీకు రేపటి క్లాస్ లో ఒక టాస్క్ ఇస్తాను, అంటే క్లాస్ అయిపోయాక మీరే చేయాలి, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు, ఓకేనా. అది క్లాస్ ఎండింగ్ లో చెప్తాను నేను. మీరు ముందుగానే లెఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి నేను ఇప్పుడే చెప్తాను. యాక్చువల్లీ క్లాస్ అయిపోయినాక చెప్తాను అనుకుంటున్నాను, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే 11:30 అవ్వగానే అందరు లెఫ్ట్ అయిపోతున్నారు చాలా వరకు, ఓకేనా. సో నాకు సమ్మన్ అడిగారు సార్ మనం స్క్రీన్స్ లో నేమ్స్ రాసుకోలేమా అనేసి. నేమ్స్ రాసుకోవడం వేరే. సో మీరేం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసి దాన్ని అంతా కవర్ చేయాలి. సో కవర్ చేసినప్పుడు ఏమవ్వాలి, సో టోటల్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది అక్కడ విజిబుల్ అవ్వాలి, ఓకేనా. సో ఎప్పుడైతే అక్కడ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని, అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోయి మీ నేమ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి, ఓకేనా. అర్థమైందా టాస్క్ అనేది? మరి ఒకసారి రిపీట్ చేయమంటారా? మా దివ్య మీ మైక్ మ్యూట్ చేసుకోండి. సో ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు, సో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇట్లా ఆబ్జెక్ట్స్ అన్ని ప్లేస్ చేస్తాం. సో ఇలా ఆబ్జెక్ట్స్ అన్ని ప్లేస్ చేసినప్పుడు మీ నేమ్కి ఎంత అయితే యూజ్ అవుతుందో అలా, ఓకేనా. ఇలా ఆబ్జెక్ట్స్ అన్ని ప్లేస్ చేసినప్పుడు ఇవన్నీ అలానే ఉంటాయి, ఆబ్జెక్ట్స్ అన్ని అలానే ఉంటాయి. ఎప్పుడైతే క్యారెక్టర్ అనేవాడు ఎంటర్ అవుతాడో మీ నేమ్ మాత్రమే డిస్ప్లే అయిపోయి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అంటే అవసరం లేని ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోవాలి, ఓకేనా. సో మామూలుగా మన క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటి, అది ఆబ్జెక్ట్ గా ఉందంటే ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది, ఓకే. అర్థమైందమ్మా మీకు? సో హౌ టు టైప్ అని అడుగుతున్నారు. టైప్ చేసే దాంట్లో నేను చెప్పట్లేదు అరవింద్, టైప్ చేసే దాంట్లో కాదు, ఓన్లీ ఆబ్జెక్ట్స్ ని మాత్రమే యూజ్ చేసుకొని. సో టెక్స్ట్ అనేది ఇక్కడ మనం రాసుకోవట్లేదు, ఓకేనా. టెక్స్ట్ అనేది మనం రాసుకోవట్లేదు, ఓన్లీ ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసుకొని సపోజ్ ఇప్పుడు నేను క్రియేట్ ఇలా ప్లేస్ చేస్తున్నాను.
సో ఇలా టోటల్ గా కవర్ అయిపోతుంది. సో ఈ బాక్సెస్ తో మీ నేమ్ రాస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకా కొంచెం నీట్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేస్తున్నా. సో ఇలా ఒక ఐ అనే ఒక నేమ్ లాగా నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇది ఐ. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, సో నేను దీన్ని టోటల్ గా కవర్ చేస్తాను. సో ఇలా టోటల్ గా కవర్ చేసేసాను నేను. సో టోటల్ గా కవర్ అయిపోయినప్పుడు ఏంటి, ఎప్పుడైతే క్యారెక్టర్ అనేవాడు అలా సీన్ లో ఏది సీన్ లో మీరు ప్లేస్ చేసి ఉంటారో అక్కడ అలా అవగానే రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని, అంటే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ పక్కన అన్ని ఉన్నాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని పడిపోయి మీ నేమ్, అంటే మీ నేమ్ కానీ ఏదో ఒక లెటర్ కానీ. ఓకేనా? సో ఏమంటే ఈ ఆబ్జెక్ట్ అని కొంచెం చిన్నగా చేసుకోండి. సైజ్ ని డిక్రీజ్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా ఇంత సైజ్ ని డిక్రీజ్ చేసుకున్నారంటే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? రేపు క్లాస్లో మీరు చేసుకొని వస్తారా ఇది? అంతే అమ్మా అరవింద్, ఏదైతే మనకు కావాలో అక్కడ మాత్రమే ఉండాలి, రిమైనింగ్ అని కింద పడిపోవాలి. ఓకేనా? ఇనిషియల్ గా అన్ని బాక్సెస్ ఉండాలి. ఎప్పుడైతే క్యారెక్టర్ అనేవాడు అక్కడ అలా అవుతాడో, ముందరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోయి నేమ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఓకే. ఇది మీరు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చూసి రేపు చూపించండి, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ల్యాప్టాప్స్ లేని వాళ్ళు రాసుకోండి రేపు చూపించిన వాళ్ళు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ట్రాన్స్ఫార్మ్స్ అందరికీ అయిపోయింది కదా, కంప్లీట్ చేశారు కదా. సో నెక్స్ట్ పోర్టల్. సో పోర్టల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి గేమ్ లో, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గిన మ్యారేజ్ గేమ్ లో మీరు అబ్జర్వ్ చేసింటే గిన, సో ప్లేయర్ అనేవాడు ఒక చోటు నుంచి ఎంటర్ అయ్యి ఇంకో చోట ఎగ్జిట్ అయ్యేవాడు. ఓకేనా? సీక్రెట్ లెవెల్ అనేసి ఉంటాయి కదా, ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే. సో అలానే సేమ్ పోర్టల్ కూడా, ఒక ప్లేస్ ని స్కిప్ చేసుకోవడం కోసం మనం పోర్టల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి పోర్టల్ అండ్ గేట్ కీపర్ రెండు ఒకేసారి చేసి చూపిస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి గేమ్ లో రెండు ఒకేసారి యూజ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, గేట్ కీపర్ ని ప్లేస్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ గేట్ కీపర్ ని ప్లేస్ చేసినప్పుడు ప్రాపర్టీస్ లో చూడండి, పాస్డ్ అమౌంట్ 1 అనేసి ఉంది. ఓకేనా? సో గేట్ కీపర్ అనేది ఎందుకు మనకి యూజ్ అవుతుందంటే, క్యారెక్టర్ ని ఒక ప్లేస్ లో ఎక్కువ సార్లు అలౌ చేయకూడదు, అంటే సర్టన్ ప్లేస్ లో రిపీటెడ్ గా అలౌ అవ్వకూడదు క్యారెక్టర్ అనేవాడు. ఓకేనా? సో దానికోసం గేట్ కీపర్ ని యూజ్ చేస్తాం. సో పోర్టల్ అనేది ఏంటి, సమ్ గేమ్ ని స్కిప్ చేయడం కోసం, అంటే సర్టన్ ప్లేస్ ని స్కిప్ చేయడం కోసం పోర్టల్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు చూద్దాం. కొత్త సీన్ తీసుకుందాము.
ఓకే. సో ఇక్కడ ఒక పోర్టల్ ని ప్లేస్ చేస్తున్నా, ఇంకొక పోర్టల్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, ఇక్కడ గేట్ కీపర్ ని ప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, క్యారెక్టర్ అనేవాడు మల్టిపుల్ వచ్చాడు చూసారా. ఇప్పుడు ఏమవుతుంది, సో అక్కడ చూసారంటే ఏమైనాడు, డెస్ట్రాయ్ అయిపోయాడు. అంటే అక్కడ క్యారెక్టర్ అనేవాడు అలా అవ్వకూడదు. సో ఇక్కడ చూసారా పైన క్యారెక్టర్ ఏమైనా ఉందా. సో ఇంకొకసారి చూడండి నీట్గా. సో ప్లేయర్ అనేవాడు ఇక్కడ నేను పోర్టల్స్ యూజ్ చేశా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే పోర్టల్ ని టచ్ అవుతూనే క్యారెక్టర్ అనేవాడు డూప్లికేట్ అవుతున్నాడు చూడండి. ఇంకొక క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది, అవునా. సో అలాంటప్పుడు ఏంటి, నేను ఇక్కడ పక్కనే గేట్ కీపర్ ని యూజ్ చేశా. గేట్ కీపర్ ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యారెక్టర్ వెళ్ళి గేట్ కీపర్ ని టచ్ అవ్వగానే డిస్ట్రాయ్ అవుతున్నాడు పైన. సో అందుకోసం గేట్ కీపర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో అర్థమైందా గేట్ కీపర్ పోర్టల్. రెస్పాండ్ అవ్వండి. మా ఉన్నారమ్మా, రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. అంతే అరవింద్, గేట్ కీపర్ అనేది క్యారెక్టర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు డిస్ట్రాయ్ అవుతున్నాడు అంటే ఇక్కడ గేట్ కీపర్ ని టచ్ అవ్వగానే ఇక్కడ పాస్డ్ అమౌంట్ నేను 0 చేశా. ఓకేనా, పాస్డ్ అమౌంట్ లో 0 చేశా. 1 అని ఉందంటే ఏమవుతుంది, సో అలానే ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు డిస్ట్రాయ్ అవుతాడు. అంటే ఏంటి, ప్లేయర్ కి ఒక ఛాన్స్ ఇస్తున్నాం మనం అక్కడ 1 అని అంటే గిన. అంతే అంతే అనుకోండి అమ్మా అపూర్వ, గేట్ కీపర్ ఎనిమి అనుకోవచ్చు. ఓకేనా, అక్కడ ఏంటి అంటే గిన ప్లేయర్ అనేవాడు అక్కడ అలౌ అవ్వకూడదు అనేసి మనం గేట్ కీపర్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ పాస్డ్ అమౌంట్ 1 ఇచ్చామంటే ఏంటి, ఒక ఛాన్స్ ఇచ్చినట్టు. సో ఒక ఛాన్స్ కూడా ఉండకూడదు కాబట్టి నేను 0 ఇచ్చా. ఓకేనా, 0 అంటే ఏమవుతుంది, అక్కడ ప్లేయర్ అనేవాడు ఎంటర్ అవ్వకూడదు కాబట్టి డిస్ట్రాయ్ అవుతాడు డూప్లికేట్ అయిన వాడు. ఓకేనా, యాక్చువల్లీ పోర్టల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే పోర్టల్ సర్టన్ ప్లేస్ ని స్కిప్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే, సో ఇక్కడ ఇది ఏంటిది, ఒక ఆబ్జెక్ట్, అవునా. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఒకసారి మీకు పోర్టల్ నేను తీసేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్, సో క్యారెక్టర్ అనేవాడు ముందరికి వెళ్తున్నాడా, ఇక్కడ బ్లాక్ అయ్యాడు, అవునా. మనం జంప్ అవుతుంటే ఇక్కడ ఏమవుతుంది, క్యారెక్టర్ ముందరకు వెళ్ళట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, ఈ ప్లేస్ ని మనం స్కిప్ చేసుకోవడానికి కోసం, మనం పోర్టల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, టచ్ అవ్వగానే ఏమవుతుంది, ఈ స్టోన్ ని స్కిప్ చేసుకొని ప్లేయర్ అనేవాడు ముందరకు వచ్చేసాడా. సో అలా పోర్టల్స్ ని యూజ్ చేసుకోవచ్చు.
ఓకేనా అమ్మా? ఎవరో రిపీట్ చేయమని అడిగారు పోర్టల్స్. లక్ష్మి మీకు అర్థమైందమ్మా? లక్ష్మి, అనంత లక్ష్మి. సో పోర్టల్ గేట్ కీపర్ రెండు అర్థమైనాయి అందరికి? ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటుంది? నెక్స్ట్ వన్ పాత్. సో పాత్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి, సో స్టార్టింగ్ లో మీకు ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని కనెక్ట్ చేశాను నేను. సో కనెక్షన్స్ మోడ్ యూజ్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ ని మనం క్రియేట్ చేసుకుందామా? సో అది ఎవరో సేవ్ అవ్వలేదు. సో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసుకొని మనము సో ట్రాన్స్ఫార్మ్స్ ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేసుకున్నాం. సో అలానే పాత్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సో ఇది ఏంటి? ఒక ఆబ్జెక్ట్. సో దీనికి ఏం అప్లై చేస్తున్నాం మనము? పాత్ అని అప్లై చేద్దాం. సో ఇందాక మనం ఏం చేసాం? ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ ని మూవ్ చేసుకున్నాం. సో బై యూజింగ్ పాత్ ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది నాకు మూవ్ అవుతూ ఉండాలి పైకి కిందకి. ఇక్కడ చూసారంటే గిన ప్రాపర్టీస్ లో పాత్ యొక్క ప్రాపర్టీస్, సో పాత్ యొక్క ప్రాపర్టీస్ లో అఫెక్టెడ్ అసెట్ లో ఏమేమి ఉన్నాయి మనకి? ఆల్ అనేసి ఉంది. సో ఆల్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ అసెట్ వర్క్ అవుతున్నప్పుడు ఇందులో నుంచి ఏవైతే మూవ్ అవుతాయో ఆబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా మూవ్ అవుతున్నప్పుడు ఇందులోనే స్ట్రక్ అవుతాయి. సో మనం దేనికి ఇస్తున్నాము? అసెట్ కి మాత్రమే ఇస్తున్నాం. అంటే అసెట్ మాత్రమే మూవ్ అవ్వాలి అందులో. ఓకేనా? ఆల్ కానీ క్యారెక్టర్ కానీ ఇచ్చామంటే ఇందులో స్ట్రక్ అయిపోయి ఇందులోనే మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం ఏమి ఇవ్వాలి? ఓన్లీ అసెట్. ఇక్కడ మీరు చూసారంటే గిన ప్లే మోడ్, సింగిల్, లూప్, పింగ్ పాంగ్ అని ఉంది. సో మనము లూప్ ట్రై చేద్దాం. సింగిల్ అంటే గిన సో 3 చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ సింగిల్ ప్లేస్ చేసా. సో ఏమైంది? జస్ట్ అక్కడి నుంచి మూవ్ అయిపోయి స్టాప్ అయిపోయింది. అంటే ఒకసారి మాత్రమే వర్క్ అవ్వాలి అనేసి.
సో ఇక్కడ చాలా స్పీడ్గా ఉంది కదా, మన స్పీడ్ కూడా చేంజ్ చేసుకుందాం. సో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అది ఏంటి, సింగిల్ అన్నప్పుడు ఒకసారి మాత్రమే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, లూప్. లూప్ అంటే ఏమవుతుంది, అలా మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే లూప్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, లూప్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎండ్ అయిన స్టార్ట్ నుంచి కాకుండా మరి అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది లూప్ అన్నది. సో లాస్ట్ వన్ ఏంటి, పింగ్ పాంగ్. సో పింగ్ పాంగ్ చూడండి, ఎక్కడైతే ఎండ్ అవుతుందో మరి అదే స్టార్ట్ అవుతుంది. సో ఇలానే సేమ్ మీరు మ్యారియోలో అబ్జర్వ్ చేసింటారు. సో ఒక ఆబ్జెక్ట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా అబ్జర్వ్ చేశారా, గేమ్ ఆడిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో లాస్ట్ వన్ పింగ్ పాంగ్ అన్నది ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మరి స్టార్ట్ అవుతుంది. ఓకే బిందు, మీరు ఆడారా? ఓకే. సో ఇలా పాత్ అనేది ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఇలానే కాదు, డిఫరెంట్ టైప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎలా అయితే సెట్ చేసుకుంటారో ప్లస్ని యూస్ చేసుకొని అలానే మూవ్ అవుతుంది. సో ఎల్లో బటన్ పైన మీరు క్లిక్ చేశారంటే, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఎల్లో బాల్ అనేది విజిబుల్ అవుతుంది. సో మనం ట్రాన్స్ఫార్మ్స్ ని ఎలా సెట్ చేస్తే అలా వర్క్ అవుతుంది. చూసారా, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాత్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ అంటున్నారు. సో ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఏంటి, ఎక్స్ అండ్ వైలోనే వర్క్ అవుతుందమ్మా. ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్స్ అండ్ వైలోనే మాత్రమే వర్క్ అవుతుంది. బట్ పాత్ చూడండి, ఇప్పుడు నేను ఎలా సెట్ చేశాను, ఎలా అయితే సెట్ చేశానో అలానే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అదే డిఫరెన్స్. ఓకేనా విష్ణు, అర్థమైందా? విష్ణు తేజ. Okay, once show the path placing from starting. కౌశిక్, 2 parts ఎక్కడ పెట్టాను, ఓన్లీ సింగిల్ మాత్రమే యూజ్ చేశానుగా. సో అప్ అండ్ డౌన్ ఎలా చేశానంటే ఇంకొకసారి చూడండి. సో పార్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను నేను, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో బ్లాక్ కలర్ అనేది టచ్ అవుతూ ఉండాలి ఆబ్జెక్ట్ కి. ఓకేనా, సో ఈ ప్లస్ డ్రాగ్ చేసి కింద డ్రాగ్ చేసి మరి పైకి తీసుకెళ్ళా, మరి పైకి. సో అలా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, సో పాత్ అనేది, పాత్ కి ట్రాన్స్ఫార్మ్స్ కి ఇదేంటి డిఫరెన్స్. పాత్ అనేది మనం ఎలా సెట్ చేసుకుంటామో అలా మూవ్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్స్ ఓన్లీ ఎక్స్ అండ్ వై లోనే. ఎక్స్ అంటే రైట్ కి లెఫ్ట్ కి, వై అయితే అప్ డౌన్. సో పాత్ ఏంటి, మనం సెట్ చేసుకున్న డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. అదే డిఫరెన్స్. ఓకేనా, క్లియరా? ఓకే. సో లాస్ట్ వన్ ఏంటి, మెనూ జంప్. సో మెనూ జంప్ అన్నది ఏంటి, సో మీరు కంప్లీట్ గా ఒక వరల్డ్ క్రియేట్ చేశాక నెక్స్ట్ వరల్డ్ కి వెళ్ళాలి అంటే బై యూజింగ్ మెనూ జంప్.
సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గిన ఇక్కడ నేను మెనూ జంప్ ని ప్లేస్ చేస్తున్నా. సో ఇది మెనూ జంప్. ఒక్క నిమిషం. సో ఒకసారి మైండ్ మ్యాప్ చూడండి. మెనూ జంప్ ప్లేస్ చేసే ముందు మైండ్ మ్యాప్ మీరు చూసారంటే గిన ఇక్కడ నెక్స్ట్ పైన ఏదైనా మీకు ఆప్షన్ డిస్ప్లే అవుతుందా? చూడండి ఒకసారి మైండ్ మ్యాప్ లో పైన నెక్స్ట్ పైన వరల్డ్ 1 లో నెక్స్ట్ పైన ఏదైనా ఆప్షన్ మీకు విజిబుల్ అవుతుందా? పైన కానీ కింద కానీ రెస్పాండ్ అవ్వమ్మా. మీకు విజిబుల్ అవుతుందా ఏదైనా ఎక్స్ట్రా ఆప్షన్? అవునమ్మా, నెక్స్ట్ కి యూఐ కి కింద ఏదైనా ఎక్స్ట్రా ఆప్షన్ విజిబుల్ అవుతుందని అడిగాను. నో, నెక్స్ట్ కి పైన యూఐ కి కింద కర్సర్ చూపిస్తున్నాను నేను. లేదు కదా? సో ఇప్పుడు చూడండి. సో ఎప్పుడైతే నేను మెనూ జంప్ని ప్లేస్ చేస్తానో మనకి మెనూ జంప్ అన్న ఆప్షన్ ఒకటి విజిబుల్ అవుతుంది. ఓకేనా? మెనూ జంప్. సో ఎప్పుడైతే మీరు వరల్డ్ 1 కంప్లీట్ ఇక్కడ దాకా నేను క్రియేట్ చేసేది అని అనుకుంటారో వరల్డ్ 1, సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు మెనూ జంప్ ప్లేస్ చేస్తారో ఇక్కడ మనకు ఒక బటన్ డిస్ప్లే అవుతుంది. ఒక బటన్ డిస్ప్లే అవుతుంది చూసారా? మెనూ జంప్ అనేసి. సో ఆ బటన్ ని పట్టుకొని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశారంటే ఒక థ్రెడ్ అనేది మీకు విజిబుల్ అవుతుంది చూడండి. బటన్ పైన ఎక్కడైతే హోల్ ఉందో హోల్ పైన కర్సర్ ని సెలెక్ట్ చేశారంటే మౌస్ అయితే రైట్ క్లిక్ పట్టుకొని సెలెక్ట్ చేస్తారో మీరు ఎలా అయితే పిఎన్జీ డ్రాగ్ చేశారో సేమ్ అలానే తీసుకొచ్చి వరల్డ్ 2 లో నెక్స్ట్ కి కనెక్ట్ చేయండి. వరల్డ్ 2 లో నెక్స్ట్ కి కనెక్ట్. మాకు కీబోర్డ్ లో మౌస్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సారీ, నెక్స్ట్ కాదు, లోడ్ కి కనెక్ట్ ఇవ్వండి. లోడ్ మెనూ జంప్ నుంచి లోడ్ కి. ఓకేనా? సారీ, నేనే ఇందాక పొరపాటు చెప్పాను నెక్స్ట్ అని. మెనూ జంప్ టు లోడ్. సో ఏమవుతుంది అప్పుడు? ఎప్పుడైతే క్యారెక్టర్ అన్నవాడు ఎప్పుడైతే మన ప్లేయర్ మెనూ జంప్ కి టచ్ అవుతాడో వరల్డ్ 2 కి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా మనం వరల్డ్ 2 అనేది ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ గా ఎంటీ బ్యాక్గ్రౌండ్ మనకు విజిబుల్ అవుతుంది. ఓకేనామా? మెనూ జంప్ అర్థమైందా? సో మెనూ జంప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వరల్డ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వరల్డ్ వెళ్ళటం కోసం మెనూ జంప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో లాజిక్స్ లో ఉన్నవన్నీ ఇవే: ట్రాన్స్ఫార్మ్స్, పోర్టల్, గేట్ కీపర్, పాత్, మెనూ జంప్. ఓకే, సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేయండి ఫాస్ట్ గా. సో ఒక 5 minutes టైం తీసుకొని నేను చెప్పిన ఎక్స్ వై కాకుండా ఓకే అమ్మా శంకర్, మీరు అడుగుతున్నారు ఒకేసారి వరల్డ్ 2 and 3 కనెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు మెనూ జంప్ ని. సో ఒకేసారి కనెక్ట్ చేయలేమ్మా. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసారంటే గిన ఇక్కడ చూడండి మెనూ జంప్ నుంచి మళ్ళీ నేను వరల్డ్ 3కి వెళ్తా. సో ఇక్కడ ఏమవుతుంది? వరల్డ్ 2కి డిస్కనెక్ట్ అవుతుంది. అవునా? సో ఓన్లీ వరల్డ్ 1 నుంచి వరల్డ్ 2కి మాత్రమే కనెక్ట్ చేయగలుగుతాం. ఓకేనా? మరి మీరు వరల్డ్ 2 లో ప్లేస్ చేసుకుంటే కనుక వరల్డ్ 3 కనెక్ట్ ఇవ్వచ్చు.
సో కౌశిక్ మీరు పాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఒకసారి నా స్క్రీన్ చూడండి కౌశిక్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు పాత్ని ప్లేస్ చేస్తున్నారో బ్లాక్ కలర్ అనే ఒక సర్కిల్ ఉంది కదా బ్లాక్ గా, అది ఎగ్జాక్ట్ గా ఆబ్జెక్ట్ కి టచ్ అవుతూ ఉండాలి, అప్పుడే మనకి వర్క్ అవుతుంది పాత్ అనేది. అండ్ ఇంకొకటి కూడా, మీరు పార్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అఫెక్టెడ్ అసెట్ లో అసెట్ అని ఇవ్వాలి. సో ప్లే మోడ్ లో ఏదైతే ఇస్తున్నారో ప్లే మోడ్ చూసుకోండి, అది కూడా ప్లే మోడ్. సో మునీంద్ర మరీ చెప్పమంటున్నారు, ఏం చెప్పాలి మీకు? వరల్డ్ కనెక్షన్ ఇస్తారు కదా సార్ ఆ టాపిక్. వరల్డ్ కనెక్షన్ ఇవ్వడానికి ఓకే చెప్తానండి. రిమైనింగ్ సుధీర్ ని గేట్ ఇమేజ్ లా సెట్ చేయొచ్చా? ఓకే, ఒక ఇమేజ్ ని ప్లేస్ చేసుకొని దానికి ప్లేస్ చేయండి. ఓకే, అరవింద్ కూడా అదే చెప్పారు చూడండి, ఒక ఇమేజ్ ని ప్లేస్ చేసి దాంట్లో మెనూ జంప్ ప్లేస్ చేయమని. సో అలా ప్లేస్ చేసుకోవచ్చండి, ఈ ప్రాబ్లం ఏం ఉండదు. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది మీ వే ఆఫ్ థింకింగ్, ఓకేనా? మీ థాట్స్ ఎలా ఉంటే అలా. సో గేమ్ మొత్తం ఒకసారి ప్లే చేయండి. నేను చేయాలి, నా గేమ్ ని ప్లే చేయమంటారా? సూర్యతేజ మీరే అంటున్నారు, గేమ్ మొత్తం ఒకసారి నా గేమ్ ప్లే చేయాలా లేకుంటే ఏంటి? ఓకే, మీరు మరీ రెస్పాండ్ అవ్వండి. సో మునీంద్ర ఒకసారి చూడండి, మెనూ జంప్ నేను డిలీట్ చేస్తున్నాను. సో మనం డిలీట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ అనేది లేదు చూడండి, మెనూ జంప్ అనేసి. నేను మెనూ జంప్ ని డిలీట్ చేసా, ఇక్కడ మనకి ఎలాంటి ఆప్షన్ లేదు వరల్డ్ 1 లో, ఓకేనా? సో ఎప్పుడైతే నేను మెనూ జంప్ ని ప్లేస్ చేస్తానో మెనూ జంప్ ని ప్లేస్ చేస్తున్నానో మనకి మైండ్ మ్యాప్ లో మెనూ జంప్ అన్న ఆప్షన్ విజిబుల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము, సో ఎక్కడైతే మెనూ జంప్ అని ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేస్తామంటే మనకు ఒక థ్రెడ్ అనేది విజిబుల్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి వరల్డ్ 2 లో లోడ్ కి కనెక్ట్ ఇవ్వండి. ఓకేనా? ఎవరు అడిగారు? వరల్డ్ 2 కనెక్ట్ అవ్వగానే వరల్డ్ 3. సో వరల్డ్ 3 వరల్డ్ 4 అంటే మీరు వరల్డ్ 2 క్రియేట్ చేసినప్పుడు దాంట్లో మరి మెనూ జంప్ ప్లేస్ చేస్తారు కదా, సేమ్ అలానే. ఓకే సార్, నెక్స్ట్ దానికి ఇవ్వాలి. అదే మళ్ళీ మెనూ జంప్ అనేది వరల్డ్ 2 లో ప్లేస్ చేసుకొని వరల్డ్ 2 నుంచి వరల్డ్ 3 కనెక్షన్ ఇస్తారు. ఓకే సార్, అంటే ఇప్పుడు వరల్డ్ 1 నుంచి డైరెక్ట్ 3 అట్లా ఇవ్వకూడదు కదా సార్? అంటే డైరెక్ట్ గా వరల్డ్ 3 కి ఇవ్వచ్చు, మధ్యలో నీకు వరల్డ్ 2 అనేది స్కిప్ అయిపోతుంది కదా. మెనూ జంప్ నుంచి ఒక వరల్డ్ ఏదైనా ఒక వరల్డ్ కి కనెక్షన్ ఇవ్వచ్చు, బట్ మీరు డైరెక్ట్ గా ఒక 1 నుంచి 4 కూడా ఇవ్వచ్చు, వరల్డ్ 4 కి. మీరు ఎప్పుడైతే మెనూ జంప్ టచ్ అవుతారో డైరెక్ట్ గా మీకు వరల్డ్ 4 అనేది విజిబుల్ అవుతుంది, ఓకేనా? వరల్డ్ 2 వరల్డ్ 3 స్కిప్ అయిపోతాయి మళ్ళీ మధ్యలో. సో కిషోర్ మీరు ఏంటండి సార్? ఇప్పుడు వరల్డ్ 1 నుంచి వరల్డ్ 3 ఇచ్చాము ఇప్పుడు అనుకుంటామంటే, ఇప్పుడు నెక్స్ట్ టైం మెనూ జంప్ వరల్డ్ 2 కి ఇచ్చి వరల్డ్ 4 కి అలాగా ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ మీరు మళ్ళీ ఫస్ట్ వరల్డ్ 1 నుంచి క్రియేట్ చేసినప్పుడు అయితే వర్క్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే కిషోర్, మీరు అడుగుతున్నారు వైట్ గా వస్తుంది అంటున్నారు, అంటే స్క్రీన్ వైట్ గా వస్తుంది అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ ని ప్లేస్ చేసాం, మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అవునా? ఇక్కడ నా స్క్రీన్ చూడండి ఒకసారి. ఎప్పుడైతే మనము మెనూ జంప్ కి టచ్ అవుతాడో క్యారెక్టర్, ఇలా వస్తుంది మీ స్క్రీన్. అంటే ఇది ఏంటి, డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ వాడు డిజైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇది, ఇంకా మనం వరల్డ్ 2 అనేది క్రియేట్ చేయలేదు, ఓకేనా కిషోర్? వరల్డ్ 2 అనేది మనం క్రియేట్ చేయలేదు ఇంకా. సో అందుకని మన
బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లో వస్తుంది? వైట్ కలర్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా కిషోర్, అర్థమైందా? సో ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి నా గేమ్ అబ్జర్వ్ చేశారంటే నేను సింగిల్ సీన్స్ యూజ్ చేసుకొని చేశాను. నా స్టార్ట్ సీన్ ఏముంది చూద్దాం అది కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఏమవుతుంది, క్యారెక్టర్ ఎంటర్ అవుతూనే ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోతున్నాయి. సో అలా మీరు కూడా టాస్క్ ఇచ్చాను కదా మీకు. సో ఆ టాస్క్ ఏంటి, మీ నేమ్ డిస్ప్లే అవ్వాలి. ఆ నేమ్ లో ఏంటి, మీ నేమ్ మాత్రమే పైన ఉండిపోయి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడాలి. ఓకేనా? సో అలా సో నేను క్రియేట్ చేసి నేనే మర్చిపోయాను. అక్కడ జంప్ అవుతే మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అంత లాంగ్ జంప్ చేయలేం కాబట్టి. ఓకే అరవింద్, రేపు ఫస్ట్ మీ స్క్రీన్ నేను షేర్ అడుగుతాను. సో ఇక్కడ ఏంటి, నేనేం చెప్పాను మీకు, ఒక పడవను ప్లేస్ చేయమన్నాను. ఇప్పుడు నేను ముందరకు వెళ్ళానంటే ఈయన డిస్ట్రాయ్ అవుతాను, ఎందుకంటే కింద వాటర్ లాగా ప్లేస్ చేశాను, దానికి డెకరేషన్ ఇచ్చా. సో డైరెక్ట్ గా ఈ ఇమేజ్ పైన మనం వెళ్తూ ఇక్కడ మనం ఒక బోటును ప్లేస్ చేసుకున్నామంటే వెళ్ళొచ్చు, లేదంటే ఈయన కింద పడిపోతాం. ఓకేనా? సో మీరు గేమ్ అనేది సింగిల్ గా సీన్ లో యూజ్ చేస్తే కనుక కొంచెం బాగా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే అరవింద్, ఓకే నేను ప్లేస్ చేసి చూపిస్తాను బోట్ ని, మీరు చేసే అంటున్నారు, రిమైనింగ్ వాళ్ళకి నేను చూపిస్తాను. పిఎన్జి ఫార్మాట్ లో ఎక్కడో డౌన్లోడ్ చేశాను.
రాజేష్ మీరున్నారా క్లాస్ లో? రాజేష్ సో మీ విండోస్ వచ్చేసి విండోస్ 7 మీరు యూజ్ చేస్తున్నారు. విండోస్ 7. సో అక్కడ ఏమైందంటే సాఫ్ట్వేర్ టోటల్గా సెటప్ అయి వెళ్ళిపోయింది మీ దాంట్లో. మీరు ఉంటే గిన క్లాస్లో మీరు నాకు ఫొటోస్ తీసి ఇమేజ్ పెట్టారు వాట్సాప్లో. సో మరీ సెటప్ ఇన్స్టాల్ చేయండి, అది అడుగుతుంది అక్కడ. సెటప్ ఇన్స్టాల్ చేసుకోండి. గేమ్ మొత్తం ప్లే చేసిన కానీ సాఫ్ట్వేర్ ఎందుకు క్లోజ్ అవుతుందమ్మా ప్రియా? మీది విండోస్ ఏది అమ్మా మీది? నాగప్రియ. సో అరవింద్ ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఇస్తారా నాకు? నేను బోట్ డౌన్లోడ్ చేసిన, అది ఎక్కడో వెళ్ళిపోయింది. మళ్ళీ డౌన్లోడ్ చేయాలంటే నాకు సెర్చ్ చేసుకోవాలి మంచిది. Here it is, sir. ఓకే ఓకే అమ్మ. తర్వాత ఏంటి మీరు స్లాంట్ గా ప్లేస్ చేశారు అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు నేమ్ అడిగారు కదా సార్, నేమ్ ఉండాలనేసి దానికోసం చేస్తున్నాను. కాదు కింద ప్లాట్ఫామ్ పైన ఇక్కడ స్లాంట్ గా యూజ్ చేస్తారు కదా. అంతే సార్, అంటే ప్లాట్ఫామ్ కిందకి దిగేటది సార్. ఈ పైన నేమ్ వస్తుంది. ఓకే ఇక్కడ ఒకసారి వెనక్కి రండి చెప్తాను. వెనక్కి జస్ట్ కొంచెం ఈ స్లాంట్ కి కొంచెం పైకి వచ్చింది కదా ఆబ్జెక్ట్, కొంచెం కింద ప్లేస్ చేసుకోండి. ఓకే సార్ సార్ అది ఇంకా చేస్తున్నాను సార్. ఓకే అది కొలిజన్ ని ప్లేస్ చేసుకొని కొంచెం కింద ప్లేస్ చేయండి. ఒకసారి సీన్స్ అన్ని చూపించరా మీది? ఇది ఫస్ట్ వన్ సార్. ఓకే కొంచెం స్క్రీన్ పెద్ద చేయండి, మినిమైజ్ కాదు మ్యాక్సిమైజ్ చేయండి ఒకసారి స్క్రీన్. ఓకే 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 సెకండ్ వన్ సార్. ఓకే నైస్. ఇది ఎఫెక్ట్స్ ఏం యూజ్ చేయలేదా? ఎఫెక్ట్స్ పార్టికల్ కానీ లైట్ కానీ? సార్ ఇగోండి సార్, పార్టికల్స్ స్టార్టింగ్ వారండి సార్ అంతే. ఓహో ఓకే ఓకే సారీ చూడలేదు, కింద ఇవి పంప్కిన్ మాత్రమే చూసాను. ఇవన్నీ పెట్టాను సార్ అంతే. ఓకే ఓకే కొన్ని యూజ్ చేసినా కూడా బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో ముందు మెనూ జంప్ ప్లేస్ చేశారమ్మా రాణి? విక్టోరియా రాణి, మీరు మైండ్ మ్యాప్ లో నెక్స్ట్ ఆప్షన్ చూపించట్లేదు అంటున్నారు కదా. ఒకసారి మీరు మెనూ జంప్ ప్లేస్ చేశాక మైండ్ మ్యాప్ లో నెక్స్ట్ కి పైన వరల్డ్ 1 లో నెక్స్ట్ కి పైన మెనూ జంప్ అనేది విజిబుల్ అవుతుంది.
మీరు మైండ్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఇలానే ఓపెన్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో క్రియేట్ చేసేటప్పుడే ఎన్ని వరల్డ్స్ ఉన్నాయి మీకు? వరల్డ్ 1 వరల్డ్ 2 అని ఉంటుంది. 2 వరల్డ్స్ ఇప్పుడు మీకు విజిబుల్ అవుతున్నాయి. ఓన్లీ ఈ ఒక్క వరల్డ్ మాత్రమే ఉందా? సార్ చెప్పండి. వరల్డ్ 1 ఉంది సార్. నెక్స్ట్ అని ఒకటే లేదు. మెనూ జంప్ అని ఉంది, యూఐ అని కూడా ఉంది, అక్కడ లోడ్ అని కూడా ఉంది. అక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ ఒకటే నాకు విజిబుల్ అవ్వదు. ఓకే, అయితే మీరు ఇలా వరల్డ్ 1 వరల్డ్ 2 వరల్డ్ 3 అని ఉందా మీకు? ఉంది సార్. దానికి మళ్ళీ నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది. ఓన్లీ వరల్డ్ 1 కి మాత్రమే నెక్స్ట్ అని ఆప్షన్ లేదు. వరల్డ్ 1 కు మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ లేదు. వరల్డ్ 2 లో ఉందా నెక్స్ట్ మళ్ళా? ఎస్ సార్, ఉంది. అన్నిటికీ ఉన్నాయి. వరల్డ్ 1 కి ఒకటే నెక్స్ట్ ఆప్షన్ లేదు. వరల్డ్ 1 కి ఒకటే నెక్స్ట్ ఆప్షన్ లేదా? అదేంటల్లా కొత్తగా? ఎస్ సార్. మనం క్రియేట్ చేసుకున్నప్పుడు అది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. అక్కడ విజిబుల్ అవ్వలేదు నాకు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఒకసారి మరి సేవ్ చేసి గేమ్ అంతా క్లోజ్ చేసి ఓపెన్ చేసి చెక్ చేయండి ఒకసారి. ఓకే సార్, చేస్తాను. ఓకే అమ్మ ప్రియ, ఏంటి మీ డౌట్? మెసేజ్ చూడండి మళ్ళీ పైకి. హలో, చెప్పండి మా. సార్ గేమ్ మొత్తం ప్లే చేసినప్పుడు నాకు ఆ వరల్డ్ సెలెక్ట్ అడుగుతుంది కదా సార్. అడుగుతుంది. వరల్డ్ 1 సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది సార్. సాఫ్ట్వేర్ మొత్తం క్లోజ్ అయిపోతుందా? మీది ఓఎస్ ఏదమ్మా? విండోస్ 10 సార్. 7 10 10 ఎస్ సార్. ఓకే, మొత్తం గేమ్ అంతా సేవ్ చేశారా? ఎస్ సార్, సేవ్ చేశాను. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం అక్కడ ఎందుకు క్లోజ్ అవుతుందంటే, ఒక్క నిమిషం అమ్మా. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డబల్ ట్యాప్ ఏమైనా చేసింటారు. సో డబల్ ట్యాప్ కాకుండా సింగిల్ గా యూజ్ చేసి రన్ చేయండి, రన్ అవుతుంది. అక్కడ డబల్ ట్యాప్ పడితే కన్నా క్లోజ్ అవుతుంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు చెప్పారు కదా సార్, అంటే నెక్స్ట్ ఆప్షన్ లేదు మైండ్ మ్యాప్ లో అని. సేమ్ అలానే ఉంది సార్ నా మైండ్ మ్యాప్ కూడా. అన్ని చెక్ చేశాను. ఇప్పటికి నేను 3 గేమ్స్ డిఫరెంట్ గా చేసిన వాటి అన్నిట్లోనూ చెక్ చేశాను. సేమ్ యూఐఎన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ అనే ఆప్షన్ లేదు ఫస్ట్ వరల్డ్ కి. ఓకే, సో మీరు క్రియేట్ చేసిన గేమ్ ప్లాట్ఫార్మర్ అయినా అది చెక్ చేసుకోండి. ప్లాట్ఫార్మర్ సార్. ఓకే, ఒకసారి నేను మైండ్ మ్యాప్స్ అని మీకు చూపిస్తాను చూడండి. డిఫరెంట్ గేమ్స్ క్రియేట్ చేసి. సార్ క్లోజ్ చెప్పండి. చేసి మళ్ళీ ఓపెన్ చేశాను సార్, అయినా మళ్ళీ అలాగే చూపిస్తాను. ఒక్క నిమిషమ్మా, నేను ఇంకొక గేమ్ ని క్రియేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సేమ్ అలానే అండి. ఓకే సార్.
సో ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ అనేది వస్తుందమ్మా. మీరు చూసారంటే ప్రతి ఒక్క మైండ్ మ్యాప్ లో కూడా నెక్స్ట్ అనేది వస్తుంది. స్క్రీన్ చూసారన్నది ఏది క్రియేట్ చేసినా నెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంది. ఒకసారి మీరు క్రియేట్ చేసేటప్పుడే అన్ని ఆప్షన్స్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా చెక్ చేయండి. ఓకే సార్, అన్ని కరెక్ట్ గా ఇచ్చాను సార్ స్టార్టింగ్ లో. ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూస్తాను సార్. ఓకే. కౌశిక్ స్క్రీన్ షేర్ ఇస్తారా మీరు? కౌశిక్ ఉన్నారా, లెఫ్ట్ అయ్యారా? మీరేమో నాకు వాట్సాప్ లో పంపిస్తారు ఇమేజ్ ని. సో అక్కడ నేను చూస్తే ఏదైనా చెప్పొచ్చు ఏది ఫాల్ట్ అనేసి. సో ఒకసారి మీరు మా గేమ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే నేను డ్రైవ్ లింక్ ఇస్తానమ్మా. డ్రైవ్ లింక్ ఇచ్చినప్పుడు సబ్మిట్ చేయండి, ఓకేనా? సో శైలేష్ ఏంటి మీ డౌట్?
సో ట్రాన్స్ఫార్మ్స్ కి అప్లై చేశారా శైలేష్ మీరు స్నోమ్యాన్ ని? సో కౌశిక్ అక్కడ మీరు అటాచ్ చేశారు అన్ని, నాకు ఇక్కడే వాట్సాప్ లో కాకుండా ఇక్కడ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీరు దానికి ఏం చేశారంటే పాత్ని అప్లై చేశారు. సో అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చారా కౌశిక్? అన్నిటికీ కనెక్షన్ ఇచ్చారా? కనెక్షన్స్ మోడ్ ఒకసారి ఇక్కడ చూడండి. అయ్యో నేను సాఫ్ట్వేర్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ పైన కనెక్షన్స్ మోడ్ ఉంది, క్లిక్ చేశారంటే ఇక్కడ నేను చేసి చూపించాను కనెక్షన్స్. సో ఇక్కడ కనెక్ట్ చేసి చూపించాను, 3 టైల్స్ తీసుకొని నేను కనెక్ట్ చేసి చూపించాను కదా. సో అలానే కనెక్ట్ చేసి చూడండి. అంటే మీరు ఎలా అంటే కనుక మీరు ఎన్ని ప్లేస్ చేశారంటే 1 2 3, సో టోటల్ 5 టైల్స్ తీసుకున్నారు కదా మీరు. సో అందులో ఏదైతే మిడిల్ వన్ ఉందో దాన్ని పేరెంట్ చేయండి, దాని నుంచి అన్నిటికీ కనెక్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో ఏదైతే మిడిల్ వన్ ఉందో దాని నుంచి లెఫ్ట్ సైడ్ కి 2, రైట్ సైడ్ కి 2 అప్పుడు కనెక్ట్ చేసి చూడండి. పాత్ అప్లై చేసినప్పుడు అన్ని ఒకటే మూవ్ అవుతాయి. మీకు ఇప్పుడు సింగిల్ గా మూవ్ అవుతుంది కదా, టోటల్ గా మూవ్ అవుతుంది. ఓకే శైలేష్, స్నోమ్యాన్ కి మీరు ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేశారా? రెస్పాండ్ అవ్వండి. సో అక్కడ ట్రాన్స్ఫార్మ్స్ లో వాల్యూస్ ఏమేమి చేశారు? సో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నారు ఒకసారి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్స్, ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ కి వాల్యూస్ ఏమేమి అప్లై చేశానో చూడండి. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ కి వాల్యూస్ ఏది అఫెక్టెడ్ ఆపరేషన్ రీప్లేస్ ప్లేస్ చేశాను. ఓకేనా? అఫెక్టెడ్ అసెట్ స్నోమ్యాన్. సో మీరు ఆల్రెడీ స్నోమ్యాన్ ఇంతకుముందు యూజ్ చేసి ఉంటే అది వర్క్ అవ్వదు. ఓకేనా? రిపీటెడ్ గా తీసుకుంటే స్నోమ్యాన్ ని ట్రాన్స్ఫార్మ్స్ అప్లై అవ్వదు. నేను ఇక్కడ చూపించాను, ఇక్కడ క్రియేట్ అనేది 2 టైమ్స్ నాకు రిపీట్ అయింది. ఇలానే స్నోమ్యాన్ కూడా 2 టైమ్స్ ఉందా మీ దాంట్లో? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. 2 టైమ్స్ తీసుకున్నారు స్నోమ్యాన్ ని. సో అందుకని మీకు ట్రాన్స్ఫార్మ్స్ వర్క్ అవ్వట్లేదు. అది దేనికి తీసుకెళ్తుంది, పై దానికి తీసుకెళ్ళిందో కింద దానికి తీసుకుపోయిందో తెలియదు. సో మీరేం చేస్తారంటే స్నోమ్యాన్ కి ఇవ్వాలంటే ఇక్కడ నేమ్ ఉంది కదా, స్నోమ్యాన్ కి నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన హైరార్కీలో అంటే ట్రీ విండోలో సెలెక్ట్ చేసుకొని స్నోమ్యాన్ కి నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా? నేమ్ చేంజ్ చేసుకొని అప్పుడు ఇవ్వండి, వర్క్ అవుతుంది. ఓకే కౌశిక్, ఓకే వర్కింగ్. సో సేమ్ అలానే కిషోర్, ఫస్ట్ ఎలా అయితే క్రియేట్ చేసామో సెకండ్ వన్ కూడా అలానే క్రియేట్ చేస్తాము. సో మేడం ఒకసారి మీరు అరవింద్కి టాస్క్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. కమలా మేడం. సో ఇవాళ చెప్పిన క్లాస్లో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓ మీకు ప్రాబ్లమా మేడం? సరే సరే. సో అరవింద్ నేను చెప్పింది ఏంటంటే, సో మనకి ఏంటి, ఒక ఆబ్జెక్ట్స్ అన్ని ప్లేస్ చేసి ఎప్పుడైతే క్యారెక్టర్ అక్కడ అలౌ అవుతాడో సో అక్కడ మన నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి.
ఓకేనా? నేను ఇందాక మీకు చూపించాను ఎగ్జాంపుల్ గా. సో కొన్ని ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసి ఒక లెటర్ ని క్రియేట్ చేశాను ఐ అనేసి. సో అక్కడ ఐ అనేది డిఫాల్ట్ గా అలానే ఉంటుంది. సరే ఓకే, ఒకసారి మీరు చేసేయండి, అది కరెక్ట్ గా నేను చెప్తాను. అక్కడ ఐ అనే లెటర్ నేను క్రియేట్ చేశాను, అవునా? సో అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే క్యారెక్టర్ అలౌ అవుతాడో ఐ మాత్రమే ఉండిపోయి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఐ అనే వర్డ్ ని మనం కవర్ చేసి ఉంటాం. సో ఎప్పుడైతే అక్కడ క్యారెక్టర్ అలౌ అవుతాడో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోయి ఐ అనేది మాత్రమే అక్కడ విజిబుల్ అవ్వాలి. సో షేర్ ఇవ్వండి. ఓకే, ఇలా కవర్ చేశారు. ఇందులో ఒక లెటర్ అనేది ఉంటుందిగా. సార్ ఇస్ దిస్ ఓకే సార్? ఓకే. సో మీరు ఎలా క్రియేట్ చేశారంటే జస్ట్ బ్యాక్ సైడ్ లో నేమ్ అనేది రాసి దాని ముందర ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేశారు, అలానేనా? అంతే అంతే సార్. ఓకే, ఇలా అయినా కూడా కరెక్టే, బాగానే ఉంది. సో నేను చెప్పిన వే కొంచెం డిఫరెంట్. సో మీరు Okay, sir. వెనకాల పేరు రాసి ఆబ్జెక్ట్స్ ని చిన్న చేసి పేరు రాశారు, ముందర ఆబ్జెక్ట్స్ తో కవర్ చేశారు. ఓకే నైస్, బాగానే ఉంది ఇది అవును, కూడా. ఓకే, సో నేను ఎలా చెప్పానంటే, సో ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ ఎలా అయితే కవర్ చేశారో నేమ్ లోనే ఆబ్జెక్ట్స్ లోనే నేమ్ ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్. ఫ్రంట్ లో ఆబ్జెక్ట్స్ అంతా ప్లేస్ చేశారు, అవును సార్, బ్యాక్ ఓకే సైడ్ లో ఓకే సార్. నేను ఎలా చెప్పానంటే ఆబ్జెక్ట్స్ లోనే నేమ్ ఉండి ఎప్పుడైతే క్యారెక్టర్ అలా అవుతారో ఇప్పుడు ఎలా అన్ని కింద పడిపోయో ఆ నేమ్ మాత్రమే విజిబుల్ అయ్యి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడిపోతాయి అలా. సార్ మీరు చెప్పింది అర్థమైంది సార్. ఓకే అరవింద్. ఓకే సార్. సో ఈ వాళ్ళ క్లాస్ లో ఎవరికి డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, నో సార్, క్లియర్, నో నో నో. ఓకే, సో టాస్క్ ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటా మరి. సో రేపటికి టాస్క్ అంతా కంప్లీట్ చేస్తారా ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు? రెస్పాండ్ అవ్వనమ్మా ఉన్న వాళ్ళు, టాస్క్ అంతా కంప్లీట్ చేస్తారా? ఓకే, ఇవాళ Sir? నాకు ఎవరెవరైతే పెట్టారో నేను రేపు చెక్ చేస్తా. అంతేనమ్మా Sir? కిషోర్, అంతే. మా చెప్పండి అమ్మా. మీరు చెప్పినట్టు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చేశాను సార్, కానీ అది నెక్స్ట్ మా అది ఆప్షన్ చూపించట్లేదు సార్. ఓకే అమ్మా, అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము, అక్కడ UI లో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను కింద 2 ఆప్షన్స్ UI లో సెలెక్ట్ చేశాను, అది మీ సిస్టమ్స్ లో వర్క్ అవ్వట్లేదు. ఆ నెక్స్ట్ వల్ల ప్రాబ్లం ఏం రాదమ్మా, దానికి ఏం కాదు, ఎందుకంటే మీ అంటే గేమ్ అది అనేది వర్క్ అవుతుంది. చెప్పండి. అంటే ఆ నెక్స్ట్ దాన్ని క్లిక్ చేస్తూ నెక్స్ట్ వరల్డ్ కి లోడ్ దగ్గర కనెక్ట్ చేయాలి కదా సార్, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కావాలేమో. నెక్స్ట్ కి సంబంధం లేదమ్మా, మనము మెనూ జంప్ ప్లేస్ చేసుకున్నప్పుడు మెనూ జంప్ నుంచి లోడ్ మాత్రమే కనెక్షన్ ఇస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ కి సంబంధం లేదు. ఇక్కడ మైండ్ మ్యాప్ లో నా స్క్రీన్ లో చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి నా స్క్రీన్ షేర్ ఇస్తాను. ఇక్కడ చూడండమ్మా, నెక్స్ట్ కి సంబంధం లేదు. ఎక్కడ మెనూ జంప్ నుంచి నేను తీసుకొచ్చి లోడ్ మాత్రమే కనెక్షన్ చేశా. ఓకే సార్. ఓకేనా, నెక్స్ట్ తో మనకు అవసరం లేదు. నేను ఇందాక పొరపాటున నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో వరల్డ్ నుంచి లోడ్ కనెక్షన్ ఇస్తాం అంతే. ఇక్కడ మెనూ జంప్ వరల్డ్ 1 నుంచి మెనూ జంప్ నుంచి లోడ్ కి కనెక్షన్ ఇస్తున్నాం. సార్ మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఆప్షన్ నుంచి అక్కడ పక్కన వరల్డ్ 1 కంప్లీట్ UI ఉంది కదా సార్, దానికి లోడ్ కి కనెక్ట్ అయింది సార్, పర్లేదా నెక్స్ట్ లేకపోతే? ఏం కాదులేండి అమ్మా. సార్ మీరు అంటే ఇందాక డౌట్ అడిగాను కదా, మొత్తం అంతా ప్లే అవ్వట్లేదు అని. అది మళ్ళీ చేసి చూసాను సార్, అంటే డిఫరెంట్ గేమ్, చిన్న గేమ్ లా క్రియేట్ చేసి చూసాను, అది మళ్ళీ అయినా అలానే వస్తుంది. సాఫ్ట్వేర్ మొత్తం. షేర్ ఇస్తారా? ఎస్ సార్, ఇస్తాను.
ఓకే అమ్మా, డౌట్స్ ఏవి లేవంటే రిమైనింగ్ వాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చు. సార్ ఇది మీరు స్క్రీన్ షేర్ ఇస్తారా? ఇస్తున్నామ్మా, మీ నేమ్ సెర్చ్ చేస్తున్నా ఏమని ఉంది అనేసి. నాగప్ప అని ఉంటుంది సార్. చూస్తున్నా అమ్మా. ఎస్ సార్. ఇప్పుడు లెఫ్ట్ అవుతూ ఉంటారు కదా అందరూ. ఎస్ మీ సార్. నేమ్ ఎక్కడో అది కిందకి వెళ్ళిపోతుంటే పైకి వెళ్తూ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ముందు ఏమన్నా రోల్ నెంబర్ ఏమైనా ప్లేస్ చేశారా? లేదు సార్, ఏం ప్లేస్ చేయలేదు. ఓకే ఓకే, షేర్ ఇచ్చాను చూడమ్మా. ఎస్ సార్. విజిబుల్ అవుతుందా సార్ స్క్రీన్? డిస్ప్లే అవుతుందమ్మా. మై ఫస్ట్ గేమ్ అని. ఎస్ సార్. ఇలా వచ్చింది సార్ మైండ్ మ్యాప్. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కూడా లేదు. లేదు, ఏం కాదు. వరల్డ్ 1 ఒకసారి క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు Yes, టోటల్ sir. గా క్రియేట్ చేసిన గేమ్ ఎందులో ఉంది? ఎస్ సార్. ఒకసారి ప్లే చేస్తున్నాను సార్. స్టార్ట్ 1. మొత్తం ఇలా క్లోజ్ అయిపోతుంది సార్. ఓకే, ఒకసారి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి, మరీ చెప్తాను. ఎస్ సార్. నో క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ న్యూ మళ్ళీ క్లిక్ ఓపెన్ చేయండి. క్రియేట్ ఒక్కసారి క్రియేట్ న్యూ. ఎస్ సార్. సో ఇక్కడ గేమ్ టైప్ సెలెక్ట్ చేయండి. గేమ్ టైప్ రైట్ సైడ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వరల్డ్ సెట్టింగ్స్ ఇక్కడ సెట్ చేయండి. అక్కడ 2నే ఉండండి, 2నే ఉండండి, అదేం చేంజ్ చేయకండి. ఎస్ సార్. క్రియేట్. ఇప్పుడు మైండ్ మ్యాప్ రండి ఒకసారి. వచ్చింది సో సార్. ఇప్పుడు వచ్చిందా మీకు నెక్స్ట్ అని? ఎస్ సార్. సో అక్కడ మీరు సెట్ చేసేటప్పుడు ఏదో ఆప్షన్ మిస్ చేసి ఉంటారు. ఓకేనా? Okay, ఒకసారి sir. క్లోజ్ చేసి మళ్ళీ, లేదా ఫైల్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఫైల్ న్యూ 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 పైన న్యూ. సో ఇక్కడ గేమ్ టైప్ సెలెక్ట్ చేయండి. గేమ్ టైప్ ఎస్ సార్. కింద వరల్డ్ సెట్టింగ్స్ లో మాత్రమే. వరల్డ్ సెట్టింగ్స్ పైన మల్టీ వర్డ్ సెలెక్ట్ చేయమంటారా? మల్టీ వరల్డ్ సెలెక్ట్ చేయండి. మల్టీ వరల్డ్ సెలెక్ట్ చేయండి ఒకసారి. ఇక్కడ వరల్డ్ కంప్లీట్ యూఐ అనేది మీరు ఆప్షన్ ని టిక్ చేసి ఉంటారు. ఎస్ సార్. ఓకేనా? మీరు అండ్ అమ్మాయి ఇంకొకరు నేమ్ ఏంటి, రాణి మా ఉన్నారా Yes, మీరు? సో ఇక్కడ టిక్ చేయకోకుంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ అక్కడ విజిబుల్ అవ్వదు. ఓకే సార్. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే కొత్తగా క్రియేట్ చేసి ఇదంతా కంప్లీట్ చేసింది. ఇప్పటిదాకా మనం ఏమేం చెప్పుకున్నామో అంతవరకు కంప్లీట్ చేసేయండి. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాణి, మీరు కూడా అదే మిస్టేక్ చేసింటారమ్మా, చూసుకోండి ఒకసారి. ఉన్నారా మీరు? విక్టోరియా రాణి అమ్మాయి లేరు, లెఫ్ట్ అయ్యారు అనుకుంటా. ఓకే సార్. ఎస్ సార్, ఉన్నాను సార్. ఓకే అమ్మ ఉన్నారు. ఓకే, ఒకసారి మీరు అది చెక్ చేసుకొని మరి ఒకసారి కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఫైల్ సార్ న్యూ అని పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్లో అని కాదమ్మా, న్యూ అని మొత్తం గేమ్ అంతా కొత్తగా క్రియేట్ చేయని చెప్తున్నా. ఓకే సార్. ఓకే చేస్తాను. అరవింద్, ఏంటి మీ డౌట్? అరవింద్ ఏంటి మీరు అడిగారు? ఏంటో సీన్స్ నంబర్స్ అనేసి ఏంటది? ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
ఓకే. ఎవరు వెనకట్లా